సార్ ఇక చివరిగా సార్ ఆంధ్ర రాజకీయాలకు వస్తే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నారని కొంతమంది, ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర సైడు బలమైన బీజేపీ వాళ్ళకి సంబంధించి ఎవరు లేరు, ఈ విధంగా పవన్ కళ్యాణ్ని యూజ్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఇట్లా వాడుకుంటున్నారు అని కొంతమంది. చంద్రబాబు నాయుడు వెనకాల పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు, చంద్రబాబు నాయుడు వెనకాల నడుస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని కొంతమంది. దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీ విశ్లేషణ? మీ పర్సనల్ ఒపీనియన్లో ఎస్, పవన్ కళ్యాణ్ వాడుకోవడంలో ఇట్స్ అ గుడ్ స్ట్రాటజీ, చాలా మంచి స్ట్రాటజీ. ఒకటి, పవన్ కళ్యాణ్ ఒక హార్డ్ కోర్ హిందుత్వ ఎలిమెంట్, బహుశా బీజేపీ వాళ్ళకన్నా హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ హిందుత్వంలో. మనం చూసి చాలా ఇష్యూస్లో మాట్లాడారు. ఇప్పుడు మన లాంగ్వేజ్ ఇష్యూలో కూడా చెప్పారు, ఏంటి హిందీ ఏంటి అది కూడా అంతా, మా దగ్గర ప్రాబ్లం ఏం లేదు, ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడండి మాకు ప్రాబ్లం లేదని చెప్పేసి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కంట్రోల్ చేయడానికి పవన్ కళ్యాణ్ పనికొస్తారు. ఎందుకంటే నాయుడు గారు ఎక్కడ వెళ్ళారండి, కానీ ఎక్కడికైనా ఆయన మైండ్ మార్చుకుంటే కూడా పవన్ కళ్యాణ్, దీనికన్నా ముందు పవన్ కళ్యాణ్ లేరు సీన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు నాయుడు గారు ఏ స్టెప్ వేసినా కానీ 10 సార్లు ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, రేపు ఏదైనా గొడవ అవుతుంది. ఎందుకంటే ఫిలిం స్టార్ ఎట్లా అంటే, మన ఎన్టీఆర్ టైం నుంచి చూస్తున్నాం, ఎంజీఆర్ టైం నుంచి చూస్తున్నాం, వాళ్ళొక నోటేస్తే ఇమ్మీడియట్గా లక్షల మంది రోడ్డు మీద వచ్చేస్తారు. ఆ ప్రాబ్లం ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా ఎందుకు మాకు ఈ గొడవ అంతా చెప్పుకుంటారు. సో పవన్ కళ్యాణ్ నాయుడు గారికి ఇప్పుడు మెయిన్ అంటే పాలిటిక్స్ కాదు, ఐ థింక్ ఆయనకి డెవలప్మెంట్. ఆయన కానివ్వండి, నారా లోకేష్ కానీ, మీరందరూ డెవలప్మెంట్ చూస్తున్నారు. ఆంధ్రాకి ఫండ్స్ కావాలి చాలా మటుకు. మీరు హైదరాబాద్ లాగా డెవలప్ చేస్తారంటే హైదరాబాద్కి 430 సంవత్సరాలు పట్టింది ఈ స్టేట్కి రావడానికి. ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 40 సంవత్సరాలు హైదరాబాద్ డెవలప్ అయింది. చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ ఉంది దాంట్లో, లేదని చెప్పండి. కానీ ఆంధ్రాని లాస్ట్ జగన్ గారు నడిపించినప్పుడు ఏమైపోయిందని ఆంధ్ర చాలా మటుకు వెనకకి వెళ్ళిపోయింది. కొంతమంది అంటే వెనకకి వెళ్ళడం కూడా కాదు, మొత్తం ధ్వంసం చేసేసారని చెప్తున్నారు. సో మీరు జీరో నుంచి స్టార్ట్ చేయట్లేదు, నెగటివ్ నుంచి స్టార్ట్ చేసి జీరోకి తీసుకొచ్చి అక్కడి నుంచి డెవలప్ చేయాల్సింది. అది నాయుడు గారికి పెద్ద ఛాలెంజ్. అదే టైంలో ఆయన పాలిటిక్స్ ఆడుకుంటున్నప్పుడు కూడా పాలిటిక్స్ ఆయనకన్నా అగ్రెసివ్గా ఆడుకున్నది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి అడ్మినిస్ట్రేటివ్గా అంత పెద్ద పని ఏం లేదు, కానీ ఐ థింక్ ఇక్కడ పొలిటికలీ కంట్రోల్ చేయడంలో, ఎమోషన్స్ కంట్రోల్ చేయడంలో ఒక ఫిలిం స్టార్గా ఉండి, స్పెషలీ కొంచెం క్రేజీగా ఉన్న ఫిలిం స్టార్ స్టేట్స్, తెలుగు స్పీకింగ్ స్టేట్స్. ఇది మీరు కేరళలో ట్రై చేసినప్పుడు ముందు ప్రేమ్ నసీర్ అని చెప్పి పెద్ద చాలా ఫేమస్ యాక్టర్ ఉండే టైంలో, ఎన్టీఆర్ అట్లాగా పెద్ద యాక్టర్స్, ఫిలిం యాక్టర్ ఆయన కూడా. ఆయన పాలిటిక్స్లో దిగితే ఫ్లాప్ అయిపోయారు, ముడిపోయారు ఎలక్షన్. అదే టైంలో ఎంజీఆర్ ఇస్ ఒరిజినల్లీ మలయాళీ, కానీ ఆయన తమిళనాడులో క్లిక్ అయ్యారు. జయలలిత ఏమో కన్నడిగా, షీ క్లిక్డ్ ఇన్ తమిళనాడు. చెప్పలేం, కానీ పవన్ కళ్యాణ్ రోల్ ఇప్పుడు నేను అక్కడ చూడట్లేదు. పవన్ కళ్యాణ్ రోలు మీరు చూసుంటారు, నిన్న కూడా స్టాలిన్తోనే ఏదో చిన్న ఒక డిబేట్ జరిగింది ఆయనది. సో బహుశా ఆంధ్ర నుంచి బార్డర్ స్టేట్, తమిళనాడు వైపు ఉన్న బార్డర్ డిస్ట్రిక్ట్స్లో పవన్ కళ్యాణ్కి నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ వాడుకుంటారు. ఇది నా ఒక ఒపీనియన్. ఎందుకంటే అక్కడున్న వాళ్ళు వాడుకుంటారు, చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు ఆ రీజన్లో, చిత్తూరు వైపు కానీ, అనంతపూర్, కడప, మొత్తం బార్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న అక్కడున్న తమిళనాడు వైపు ఉన్న, కర్ణాటక తమిళనాడు వైపు ఉన్న ఏరియాలో మొత్తం వీళ్ళు డెఫినెట్గా 100% ఫుల్ ఎఫర్ట్ పెడతారు బీజేపీ. ఆ బార్డర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు మెజారిటీలో ఉన్నారో బహుశా పవన్ కళ్యాణ్కి టికెట్లు ఇస్తారు అక్కడ నెక్స్ట్ ఎలక్షన్లో, వచ్చే ఎలక్షన్లో. దాంట్లో పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేస్తే బియాండ్ ఆంధ్ర ఒక ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. రేపు కర్ణాటకలో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫిలిం స్టార్ ఉన్నప్పుడు, ఆయన ఒక ఫాలోయింగ్ ఉన్నప్పుడు, స్పెషల్లీ తెలుగు స్పీకింగ్ ఆడియన్స్ ఉంటే అది పనికొస్తుంది అనమాట. ఆ పరిస్థితికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కొంచెం రిలీఫ్ కూడా ఉంటుంది, కొంచెం టెన్షన్ కూడా పెరుగుతుంది, ఈయన బియాండ్ ఆంధ్ర పొలిటీషియన్ అయిపోతున్నాడా అని చెప్పేసి. అది కానీ డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి, నేను దీనికన్నా ముందు చూసిన పవన్ కళ్యాణ్కి ఇప్పటికి ఏంటంటే చాలా మటుకు ఎమోషనల్ మెచ్యూరిటీ చాలా ఉంది, బాగుంది. దీనికన్నా ముందు నేను డిబేట్స్ అన్ని 3-4 సంవత్సరాలు చెప్తుండే, ఎప్పుడు ఫిలిం స్టార్ చూడడానికి 1 లక్ష, 2 లక్షల, 3 లక్షలు, 4 లక్షల మంది వస్తారు, కానీ అది ఓట్లు కన్వర్ట్ చేయడానికి మీకు తెలియాలి ఎట్లా చేయాలనేది. దానికి ఒక మెషినరీ ఉండాలి మీ దగ్గర, అంటే బూత్ వర్కర్లు కానివ్వండి, కార్యకర్తలు కానీ కావాల్సింది. అది బహుశా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్కి ఆయన ఓన్ పార్టీని ఇప్పుడు బిల్డప్ చేసి, సాలిడ్ చేసి, కొత్త స్టేట్స్కి, తమిళనాడు, కర్ణాటక, ఇటువైపు ఒరిస్సా వైపు కూడా అది కూడా ట్రై చేసుకోవచ్చు. రేపు మధ్యప్రదేశ్ వైపు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వైపు కూడా ఉన్న తెలుగు స్పీకింగ్ ఏరియాస్లో కూడా చాలా మటుకు పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, బీజేపీ వాడుకుంటారు కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఈనాటి ప్రత్యేక విశ్లేషణ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి VTV పొలిటికల్.